గగన్, ఏమైపోయావురా? ఎక్కడున్నావు? భూమి గురించి ఏమైనా తెలిసిందా? తెలిసిందమ్మా. మీకు ఇప్పటి వరకు చెప్పలేదు కానీ డూప్లికేట్ పోలీసుల్ని పెట్టి ఆ సూర్యగాడే భూమిని కిడ్నాప్ చేశాడమ్మా. ఈ విషయం ఎక్కడైనా చెప్తే భూమిని చంపేస్తా అన్నాడమ్మా. వాడు చెప్పిందంతా చేయకపోతే భూమికి ప్రమాదం అని చెప్పి వాడు చెప్పిందల్లా చేయడానికి సిద్ధపడిపోయానమ్మా. వాడేనమ్మా శివని కొట్టి మనింటి నుంచి బయటికి పంపించేయమన్నాడు. నాకు చేతులు రాకపోయినా, నా మనసు తిరగబడుతున్నా తప్పనిసరి పరిస్థితుల్లో శివని బయటికి పంపించేయాల్సి వచ్చిందమ్మా. నాన్నా, నీ మనసు నాకు తెలుసు కదరా, ఊరుకోరా. అది కాదమ్మా, నువ్వంతా కొట్టి అడుగుతున్నా కూడా, అయినా కూడా ఇదే అమ్మా జరిగింది అని నేను నిజం చెప్పలేకపోయానే. అందుకే ఇప్పుడు నాకు చాలా బాధగా ఉందమ్మా. సరే నాన్నా, నువ్వేం చేసినా భూమి క్షేమం కోసమే కదా చేశావు. నాన్నా గగన్, ఇప్పుడు మాత్రం ఎందుకు బయటికి చెప్తున్నావురా? భూమికి ప్రమాదం కదూ. లేదమ్మా, భూమి ఎక్కడుందో తెలిసిపోయింది. యూ డోంట్ వరీ అమ్మా, తనని నేనిప్పుడు కాపాడుకోగలను. అందుకేనమ్మా ఇప్పుడు నీకు జరిగిందంతా చెప్తున్నాను. అమ్మా, ఇంకొక విషయం. ఏంటి నాన్నా? నేనిచ్చిన జ్యువెలరీ బాక్స్లో మాదక ద్రవ్యాలు ఎవరు పెట్టారో తెలుసా అమ్మా? అపూర్వ అమ్మా. అనుకుంటూనే ఉన్నాన్రా, నిశ్చయ తాంబూలాలు తీసుకుంటానంటూ వచ్చి నిశ్చలంగా ఉన్న మనసులని అల్లకల్లోలం చేసింది కదరా, అపోహలు రేపింది కదరా. సర్లేమ్మా, ఈ రాత్రి ఎంత టైం అయినా సరే నేను భూమిని క్షేమంగా తీసుకొచ్చి నీ ముందు నిలబెడతానమ్మా. నేను భూమిని అరెస్ట్ చేయించానని భూమి మనసులో ఉన్న అపోహ కూడా తెల్లవారేసరికి తెల్లవారిపోతుందమ్మా. సరేనన్నా గగన్, నువ్వు జాగ్రత్త. వీడి అక్క భూమి గుర్తులను వద్దనుకుంటున్నాను. ఎవర్రా నువ్వు? పోలీస్ స్టేషన్ ముందే కారు ఆపడమేది ఎవర్రా నువ్వు? రేయ్ చెప్పు, ఎవడ్రా నువ్వు? ఎవర్రా నువ్వు? పోలీసుల మీద చేసుకున్నావు.
మీరేం చేశారో మీకు అర్థమవుతుందా? భూమి ఎక్కడుందో ఆ గగన్కి ఎందుకు చెప్పారు? ఎంత ప్లాన్ చేశాం, ఎంత అనుకున్నాను. మీరు ప్లాన్ అంతా స్పాయిల్ చేస్తారు. సూర్య గారు, అనవసరంగా నన్ను నిందించకండి. మనిద్దరి టార్గెట్ ఒకటే. మనకు కావాల్సింది ఆ భూమి గగన్ల పతనం. అయినా ఆ గగన్ గడ్ అడిగితే భూమి ఆచూకి చెప్పడం నాకేమన్నా సరదానా? హ, తప్పని పరిస్థితిలో ఏదో అలా అయిపోయింది. ఇద్దరిని కలిపి పిచ్చోళ్ళని చేసి చంపుదాం అనుకున్నాం, కానీ కుదరలేదే. సూర్య గారు, నా మాట వినండి. ఆ గగన్ గడు అక్కడికి చేరుకుని భూమిని కాపాడుకునే లోపు దాన్ని చంపేయండి. ఆ గగన్ గడిని మరోసారి చూసుకుందాం. అది కాదు ప్లీజ్ సూర్య గారు, కొంచెం నా మాట వినండి ప్లీజ్. ఏమైంది సూర్య గారు? ఒకేసారి ఇద్దరూ చచ్చిపోతే మీకేమన్నా అభ్యంతరమా మేడం? వాట్? అదేలా? అదే నా టాలెంట్. ఇట్స్ మై ఆర్ట్. మన శత్రువు మన వైపు ఎంత వేగంగా దూసుకొస్తున్నాడన్నది మనం ఊహించగలగాలి మేడం. నేను ఊహించాను. దాన్నెంతోసేపు ఆపలేమని అర్థమైంది. అందుకే ఇద్దరు ఒకేసారి పోయేలా ప్లాన్ చేశాను. ఆర్ యు హ్యాపీ నౌ? వెరీ హ్యాపీ. అదే గనక జరిగితే మీకు నిలువెత్తు బంగారం విగ్రహం చేయిస్తాను. అమ్మాయి ఏమంటున్నాడా సూర్య? పిన్ని, గగన్ మనని కలిసి బెదిరించి భూమి దగ్గరికి వెళ్తున్నాడు అనుకుంటున్నావా? మరి వాడి చావును వెతుక్కుంటూ వెళ్తున్నాడు. మరి ఆ భూమియో? ఆ భూమే వాడి చావు. ఆ? గగన్తో కలిసి చావడమే ఆ భూమి తలరాత. రేపటి నుండి ప్రతిరోజు మనకి సంక్రాంతే. ఆ? ఆ?